మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరిగా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. ధనుసు రాశి వారు ఆదివారం అష్టమి, ఆదివారం పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వల్ల పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వర్ణం ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో కుజుడు, శుక్రుడు, శని సంచార స్థితి, అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బుధుడు, అర్ధాష్టమ రాహు, పంచమ స్థానంలో గురువు, రాజ్యస్థానంలో కేతు సంచారం చేసినప్పుడు ఎలా ఉంటుందా అంటే వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో పై అధికారులతో నిత్యము ఏదో తెలియని ఒక ఆందోళన. మీరు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు, కానీ పై అధికారులు తెలియకుండా మీ ఎదుగుదలను బాగా ఆపడము, వాళ్ళకున్న చతురతను మీ పైన ప్రసరింపచేయడము, అదే కాకుండా ప్రభుత్వం నుంచి కానీ, పై అధికారుల నుంచి కానీ, ఇంట్లో వారి దగ్గర నుంచి కానీ అన్నింటా మీరు కష్టపడుతూ ఉంటారు, మీ సేవలు వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. కానీ మీరు ఎక్కడ ఎదుగుతారో అనేటువంటి కారణం చేత ఆ ఎదుగుదలను అనేక రకాలుగా ఇబ్బందులను గురి చేస్తూ మీతో పనులు చేయించుకుంటూ వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. కనుక ఇలాంటి కాల సమయంలో మీ జన్మ నక్షత్రం రోజున కానీ అష్టమి, పూర్ణిమ తిథులు ఎందున రురు కాళభైరవ స్వామి యొక్క పూజ చేయడం, రురు కాళభైరవ స్వామికి సౌభాగ్యం ముడుపు కట్టడం, రురు కాళభైరవ స్వామి యొక్క సేవలో పాల్గొనడం వల్ల శత్రువులు అనేటువంటి వారు మీ కనుచూపు మేరలో కూడా కనపడకుండా నిత్యము మీరు విజయానికి వైపు బయలుదేరడం వలన శత్రువులు మిమ్మల్ని అందుకోవడానికి కూడా సాహసించలేని పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమా వారు, అలాగనే స్వయం వృత్తులైన యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ నడిపేటువంటి వారందరూ కూడా వారికి చాలా మంచి కాలం ఉందని, కాకపోతే ఓపిక, సహనం, ఆధ్యాత్మికతో విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.